ప్రస్తుతం మనం విశాఖపట్నం ఏదైతే ఉందో కేంద్రంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్‌కి మరి కొంతమంది మరి వారి యొక్క బాధల నిమిత్తం, వారి కష్టాల నిమిత్తం చెప్పుకోవడానికి మరి ఈరోజు మరి విశాఖపట్నం కలెక్టరేట్‌ని ఆశ్రయించడం జరిగింది. కారణాలేంటంటే ఈరోజు ఏదైతే విశాఖపట్నం డైరెక్టర్‌గా కలెక్టరేట్‌కి ఎదురుగానే ఏదైతే సెంట్రల్ ఫార్మసీ ఉందో, ఆ సెంట్రల్ ఫార్మసీలో జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి కార్మికులు ఈరోజు మరి రోడ్డున పడిన విషయంలో మరి మాట్లాడడానికి మనతో పాటు చాలా మంది ఉన్నారు. అసలు వారికి జరిగిన నష్టం ఏంటి? వారి కష్టం ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అసల సెంట్రల్ ఫార్మసీలో ఏం జరుగుతుంది? ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్‌కి అంటే ఆపోజిట్‌గా ఉన్న ఈ అంటే కలెక్టరేట్‌కి ఆపోజిట్ ఉన్న ఈ యొక్క సెంట్రల్ ఫార్మసీలో ఏం జరుగుతుంది? అసలు మీరు కార్మికులుగా ఎలా చేరారు? సార్ మాకు ఫస్ట్ ప్లేస్‌మెంట్ అని చెప్పి ఇక్కడ జాబ్స్ ఏసారు సార్. ఒక 31 మెంబర్స్ వరకు మేము జాబ్ కోసం వచ్చాం సార్. మాకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్‌లో 10,000 ఇస్తామని చెప్పారు సార్. 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత 13,000 సాలరీ ఇస్తాం. దాంతో పాటు 3 పూటల ఫుడ్, అకామిడేషన్ మీకు అదర్ బ్రాంచెస్‌కెళ్తే ట్రావెలింగ్ కూడా ఉంటది అని మీకు సేఫ్టీస్ అన్నీ ఉంటాయని చెప్పి మాకు చెప్పారు సార్. స్టార్టింగ్ 1 మంత్ కూడా మాకు చాలా బాగా చూసుకొని, మాతో బాగా మాట్లాడి, మాకు ఫుడ్ కూడా పెట్టి చాలా బాగా చూసుకున్నారు సార్. మేమక్కడ మెడిసిన్ వర్క్ అంతా నేర్చుకున్నాక అప్పుడు మాకు నైట్ ఫుడ్ కట్ చేసి ఆఫ్టర్‌నూన్ ఒక్క పూట పెట్టేవారు. ఆ ఒక్క పూట కూడా ఫుడ్ బాగుండేది కాదు. మేము ఆ ఫుడ్ బాగోలేదని మేనేజ్‌మెంట్‌తో వెళ్లి కంప్లెయింట్ చేస్తే, అక్కడున్న కుక్ వాళ్ళు, ఆ మేనేజ్‌మెంట్ మేడం మమ్మల్ని, మా పేరెంట్స్ కూడా అంతలా తిట్టనంతగా తిట్టేసి, "మీ మీ మీ ఇంట్లో అయితే తినరా? అది మీ అమ్మ, బాబులనేసి" మా పర్సనల్‌గా కూడా మమ్మల్ని చాలా తిట్టేవారు సార్. అయినా సరే మేము అంటే మాకు ఎక్కడికి ఎళ్ళలేక, ఛాన్స్ లేక మేము ఆ బాధని ఉంచుకొని అలాగే సెంట్రల్ ఫార్మసీలో ఉండేవాళ్ళం. దట్ మా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకున్నారు. 10థ్, ఇంటర్, డిగ్రీ అయితే తీసుకున్నారు. తీసుకొని మేము ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ ఉండిపోవడం వల్ల మేము మా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి బయటకొచ్చేసాం మానేసి. ఇప్పుడు మేము ఫర్దర్‌గా స్టడీ కంటిన్యూ చేయాలన్నా దీనిలో సర్టిఫికేట్స్ ఉండిపోవడం వల్ల మేము స్టడీ అనేది కంటిన్యూ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ మాకు కావాలని వీళ్ళని డిమాండ్ చేస్తే, మీరేం చేసుకుంటారో చేసుకోండి. మీ సర్టిఫికేట్స్ మీకు రావు. మీరు ఫుడ్డు, అకామిడేషన్ ఇప్పుడు మీరు ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉన్నారో, ఆ సాలరీ అంతా మనీ మీరు కట్టేసి బ్యాక్ అవ్వండి. అప్పుడే మీ సర్టిఫికేట్స్ ఇస్తాము. అది కూడా డబ్బులు ఎంతలో మా సాలరీ ఉంచుకొని కూడా ఆ డబ్బులు లక్షల్లో చెప్తున్నారు. చెప్పి ట్రావెలింగ్ అని చెప్పారు గదా! ఆ ట్రావెలింగ్ ఏంటంటే పార్సెల్స్ ఎళ్తాయి ఇక్కడ బ్రాంచెస్‌కి. ఆ పార్సిల్స్‌లో అమ్మాయిల్ని ఆటోల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళేవారు. ఫస్ట్ టైమ్ చెప్పారంటే కార్‌లో తీసుకెళ్తారు. అమ్మాయిలకి చాలా సేఫ్టీ ఉంటది అని చెప్పేవారు. తర్వాత మెంటల్‌గా అయితే చాలా అక్కడున్న బాయ్స్‌కి, గర్ల్స్‌కి మెంటల్‌గా చాలా అబ్యూజ్ చేసేవారు. వాళ్ళు అంటే మేనేజ్‌మెంట్ మొత్తం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. సో, వాళ్ళనెవరు అంత 18+ అయిన తర్వాత అందరికి అదే ఫస్ట్ టైమ్ జాబ్. సో, బయట జాబ్స్ ఎలా ఉంటాయి? ఎక్స్‌పీరియన్స్ ఏటనేది ఎవరికి కూడా లేదు. సో, ఒక్కరు కూడా గొంతెత్తి ఒకరు క్వెషన్ చేయలేకపోయారు. సో, మేమిప్పటి వరకు కూడా మాకు పెద్దవాళ్ళు సపోర్ట్ చేసే వరకు మేమిప్పటి వరకు బయటికి రాలేదు. బయటకొచ్చి మేము ధైర్యం చేసి మా సర్టిఫికేట్స్ మేమడిగితే, ఇప్పుడు మీరు మనీ కట్టండి. మనీ కట్టుకొని తీసుకొనెళ్ళండి అని చెప్తే, సరేలే మా మనీ మేము కట్టి తీసుకెళ్తామని డిసైడ్ అయ్యి మేము వెళ్ళినా సరే, అప్పుడు రండి, ఇప్పుడు రండి, రేపు రండని చాలా దూరం నుంచి వచ్చినోళ్ళని కూడా పదే సార్లు తిప్పించుకొని మేమెళ్ళినా కూడా పట్టించుకోకుండా అలా మమ్మల్ని అబ్యూజ్ చేశారు సార్. ఫిజికల్‌గా కూడా చాలా మంది అమ్మాయిల్ని అబ్యూజ్ చేశారు సార్. మీ పేరు చెప్పండి. నా పేరు వరలక్ష్మి సార్. రైట్. వరలక్ష్మి గారు. అసలు ఈ సెంట్రల్ ఫార్మసీలోకి మీరు ఎలా అడుగుపెట్టారు? మీకేమైనా అంటే రిక్రూట్‌మెంట్ ఏమైనా ఇచ్చారా? అంటే ఒక ఆర్డర్ కాపీ ఏమైనా ఇచ్చారా? ఎలా తీసుకున్నారు? సార్ మేము డాక్టర్ రెడ్డీస్‌లో జీడీఏ ట్రైనింగ్ చేశాం సార్. జీడీఏ మీన్స్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనింగ్ చేశాం. 3 మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోగానే మాకు ప్లేస్‌మెంట్స్ ఇస్తారని చెప్పారు. హ్మ్. ఆ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగానే ఇక్కడ జాబ్‌కి జాయిన్ అయ్యాం సార్. హ్మ్. ఇక్కడ జాబ్‌లో జాయిన్ అవ్వగానే వీళ్ళు 6 మంత్స్ ట్రైనింగ్, 10,000 సాలరీ, 6 మంత్స్ ట్రైనింగ్ అయ్యాక 13,000 సాలరీ, 1 ఇయర్‌కి మీకు 15,000 అవుతది. మీ ఫ్యూచర్ చాలా బావుంటది. స్టడీ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి మా దగ్గర ఎందుకంటే మాకు ఫస్ట్ టైమ్ జాబ్ కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడగగానే మేమిచ్చేసాం. సో, మాకే ఎక్స్‌పీరియన్స్ లేదు. బయట ఎలా ఉంటదనేది మాకు తెలీదు కాబట్టి మేమిచ్చేసాం సార్. హ్మ్. అంతే. రైట్ అమ్మా. అంటే ఏదైతే వాళ్ళు చెప్పారో అభియోగాన్ని బట్టి మీరు ఇచ్చేసారు. అంటే మీకు సాలరీ అనేది అంటే మీకున్న డిగ్రీని బట్టి చూస్తే లేబర్ యాక్ట్‌కి కూడా వర్తించట్లేదు కదా! లేబర్ యాక్ట్ ప్రకారం చూస్తే మీకు 30,000 దాటియాలి. అంటే 30,000 అలాంటిది మీరు ఇలాంటి ఉద్యోగాలకి ఎలా ఒప్పుకున్నారు? సార్ వీళ్ళు మాకు స్టార్టింగ్ ఏం చెప్పారంటే, "మీరు సాలరీస్ కోసం చూడకండి. మీ ఫ్యూచర్ చాలా బావుంటది. మీరు అందులో ఉండి స్టడీ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే మెడిసిన్ వర్క్ చాలా యూజ్‌ఫుల్ అయినది కాబట్టి, మీరు స్టడీ కంటిన్యూ చేయొచ్చు. బీఫార్మసీ చేసుకోవచ్చు. తర్వాత కరస్పాండెంట్‌లో నర్సింగ్ చేసుకోవచ్చని" మాకు మైండ్ మొత్తం డైవర్ట్ చేసి మీ ఫ్యూచర్ అంటే మా మైండ్ మనీ వైపు కాకుండా
ఫ్యూచర్ వైపు డైవర్ట్ చేసినట్టు చెప్పారు సార్ మాకు. ఉమ్. అక్కడికి తీరా మేము లోపలికెళ్ళి చూసాక మొత్తం రివర్స్ లో ఉంది సార్. ఒక 2 మంత్స్ అయ్యాక మొత్తం మారిపోయింది సార్ అంతే. వరలక్ష్మి గారు, అంటే ఇది అంటే లేబర్ యాక్ట్ కి అనుకూలంగా ఈ టైమింగ్స్ ఉండేవా, లేదంటే వాళ్ళకి అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేవారు? అంటే 8 hours కామన్ గా ఉంటుంది, 3 8 24 గంటలు, లేదంటే 12 hours, అది డబుల్ డ్యూటీ పడుతుంది. అంటే 12 hours 24 hours, అంటే 24 గంటలు మీరు డ్యూటీ చేసేవారు అంటారు. మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇచ్చారంటున్నారు. ఇవన్నీ అంటే వాస్తవాలేనా? హాస్టల్ ఇచ్చిన మాట అయితే నిజమే సార్. బికాజ్ ఎందుకంటే అక్కడ 24/7 వర్క్ ఉంటది. ఎందుకంటే అప్ అండ్ డౌన్ చేయడానికి అవ్వదు. హాస్టల్లో ఉన్న అమ్మాయి కూడా బయటికి వెళ్ళడానికి అవ్వదు. సో వాళ్ళు హాస్టల్ పక్కా ప్రొవైడ్ చెయ్యాలి, చేసేవారు. ఎందుకంటే మాకు 12 hours డ్యూటీ అని చెప్పారు. 12 hours అంటే మాకు స్టార్టింగ్ లో కొత్త కాబట్టి 12 hours కి కరెక్ట్ గా వదిలేసేవారు. తర్వాత 13 hours అయింది, తర్వాత 14 hours అయింది. తర్వాత వాళ్ళకి ఓటీస్ అంటే ఓటీస్ మా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఓటీకి రమ్మంటే మేము వెళ్ళాలి అంతే. తర్వాత నైట్ టైం మేము పడుకునేటప్పుడు అది 3 o'clock అవని, 2 o'clock అవని, 4 o'clock అవని, ఎంత టైం అవని, మీకు పలానా పార్సల్స్ ఉన్నాయి, మీరు ఈ వర్క్ చెయ్యాలి అంటే మాకు ఏ హెల్త్ ఇష్యూ ఉంది, మేము డెత్ స్టేజ్ లో ఉన్నా సరే కిందకెళ్ళి ఆ వర్క్ చేసి కంప్లీట్ చేసి పైకి రావాలి సార్. వరలక్ష్మి గారు, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ 100% కార్మికుల యొక్క అంటే హక్కుల్ని హరిస్తున్నట్టు కనబడుతుంది. అంటే 13,000 ఇచ్చిన వాళ్ళు మినిమం 8 hours ఇవ్వాలి. రూల్ ప్రకారంగా అయితే అది స్టేట్ గవర్నమెంట్ జీవోకి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ జీవోకి వచ్చేటప్పుడు డెఫినెట్లీగా స్టేట్ గవర్నమెంట్ జీవోలో ఎస్ఏ ఉండాలి, పిఎఫ్ ఉండాలి కంపల్సరీ. మీకు అటువంటి అలౌన్స్లు ఏమైనా ఇస్తున్నారు? లేదు సార్, అటువంటి అలౌన్స్లు ఏమి ఇవ్వలేదు. చెప్తున్నాను కదా సార్, మాకు స్టార్టింగ్ అంతా ఒకటే చెప్పారు, మీరు మనీ వైపు డైవర్ట్ అవ్వకండి, మీకు స్టడీ బాగుంటది, ఫ్యూచర్ బాగుంటది. అంటే మేము ఇన్ ఫ్యూచర్ మేము స్టడీ చేసుకోవచ్చు, మా ఫ్యూచర్ బాగుంటది, మెడిసిన్ సైడ్ కదనే మేము ఆ థాట్ లో వచ్చామే తప్ప మాకు పిఎఫ్ మేము 18+ అయిన తర్వాత మాకు ఇదే ఫస్ట్ టైం జాబ్ సార్. సో మాకు తెలీదు అంటే ఇలా పిఎఫ్లు ఉంటాయి, ఈఎస్ఐలు ఉంటాయి, తర్వాత ఇలా జాబ్ లో జాయిన్ అయితే ఈ బెనిఫిట్స్ ఉంటాయని మాకు ఏం కూడా తెలియదు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని కానీ ఏం కూడా తెలీదు. మేము జస్ట్ మాకు ఫస్ట్ టైం కాబట్టి మేము అలాగా వాళ్ళు చెప్పిన మాట అలా వినేసి ఇచ్చేసాం సార్ అంతే. మాకేం తెలియదు కాబట్టి. సో మాకు కొన్ని నెలలు అయ్యింది, మాకు బయట ఎలా ఉంటది, బయట ప్రపంచం ఎలా ఉంటది అని తెలిసిన తర్వాత మేము ఇలా మేలుకోవడం జరిగింది సార్. మరికొంతమంది మనతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో అది లేబర్ యాక్ట్కి టోటల్ విరుద్ధం. అంటే కామన్గా అయితే 8 hours చేయలేదని 12 hours చేయాలి. అంటే వీళ్ళు 24 గంటలు మీరు అంటే నిద్రిస్తున్న సమయంలో కూడా, అంటే మీరు రెస్ట్ తీసుకొని అంటే మీ వర్క్ అయిపోయి పడుకునే సమయంలో కూడా మిమ్మల్ని లేపి కూడా అంటే కార్మికుల యొక్క హక్కులు హరిస్తున్న అనిపించింది. అసలు లేబర్ యాక్ట్ అంటే ఒకటి ఉంటుంది, మరి ఆ లేబర్ యాక్ట్ మీకు తెలియకుండా పనిచేస్తున్నారు అంటున్నారు, మరి ఒక పక్క 13,000 జీతం అంటున్నారు, ఇది ఎలా సరిపోతుంది సార్? అంటే మాకు ఇప్పుడు 18+ కాబట్టి మేము ఫ్రెషర్స్ సార్. ఫ్రెషర్స్ అవన్నీ నాలెడ్జ్ ఉండదు ఫ్రెషర్స్కి. ఓన్లీ అంటే ఎడ్యుకేషన్, ఫ్యూచర్ అది మాత్రమే మాకు కావాలి అని అది నమ్ముకొని మాత్రమే మేము ఈ సెంట్రల్ ఫార్మసీలను అడుగు పెట్టాం సార్. కానీ ఇక్కడ మొత్తం ఆపోజిట్. 12 hours అని చెప్పి 24 hours కూడా వర్క్ చేసుకునే రోజులు ఉన్నాయి. నేను 9 to మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ 9కి కూడా నేను వెళ్ళి నా రెస్ట్ టైం అని నేను వెళ్ళినా సరే మళ్ళీ కాల్ చేసి కిందకి పిలిచి వర్క్ చేయించుకునేవారు సార్. అది 12 కానీ నెక్స్ట్ డే 1 అయినా 2 అయినా అక్కడ వరకు ఉండాలి. అంటే ఇక్కడ ఏమైనా అంటే నాసిరకం మందులు ఏమైనా అమ్ముతున్నారా అని మీకు ఏమైనా ఆలోచనలు ఏమైనా తెలుసా? అంటే తెలుసున్నాయా? అంటే పర్లేదా, పర్ఫెక్ట్ మందులైనా అమ్ముతారు? పర్ఫెక్ట్ మందులే అమ్ముతారు సార్. ఇన్ కేస్ కస్టమర్స్ ఏవైనా తప్పు అంటే వాళ్ళకి కావాల్సింది కాకుండా ఇంకోటి మార్చడానికి ఉన్నా సరే వాళ్ళు ఎక్స్చేంజ్ చేయరు. ఇన్ కేస్ వాళ్ళ కస్టమర్స్ కేసు పెట్టినా సరే వీళ్ళేమో పోలీసుల వరకు వెళ్ళి అంటే పోలీసులను కూడా కొనేస్తున్నారు సార్. మేము ఇన్ కేస్ కంప్లైంట్ పెట్టాలన్నా సరే మాకు మా సైడ్ మాట్లాడడానికి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. సో మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చాం సార్. పోలీస్ స్టేషన్ రిపోర్ట్లు ఏమైనా ఇచ్చారా? అంటే ఇచ్చాం సార్. నేను కాదు కానీ అలా వర్క్ చేసిన వాళ్ళు చాలా ఇచ్చారు సార్. వాళ్ళని అవును సార్. ఆ పోలీస్ కూడా వాళ్ళ వైపు సపోర్ట్ ఇస్తూ మాట్లాడారు సార్. మరి మాకు ఎవరు అంటే సపోర్ట్ చేస్తారు? మేము ఎంతమంది ఉన్నాము స్టాఫ్, మాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు సార్. మేము బయటికి చెప్పుకోవాలనుకున్నా సరే వాళ్ళు అంటే తిట్టేసి నోరు కట్టేసేవారు సార్. మాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చేవారు కాదు. అక్కడ కాదు సార్, మాది శ్రీకాకుళం నర్సన్పేట సార్. అంటే నర్సన్నపేట నుంచి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్టలర్ గా కూడా ఉంటున్నారు. ఒక పక్క హాస్టలర్ గా ఉంటూ మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే హాస్టల్లో ఫుడ్ బాగుండేదమ్మా? లేదు సార్, ఫుడ్ ఏం బాగుండేది కాదు. నెక్స్ట్ డే అంటే ప్రీవియస్ డేది ఆ నెక్స్ట్ డేకి ఇచ్చేవారు సార్. రసం కానీ రైస్ కానీ ఏదైనా మిగిలిపోయేది మాత్రమే నైట్ షిఫ్ట్ కూడా ఇచ్చేవారు సార్.
ఏది కూడా ఫ్రెష్గా వండిసి అయితే ఇచ్చేవారు కాదు. ఇన్ కేస్ మేము అది బాగాలేదు అని మా మేనేజ్మెంట్కి చెప్పినా సరే ఆ 1 డే మాత్రమే మంచిగా వండేవారు. నెక్స్ట్ డే కంటిన్యూ అయిపోయేది. ఏమంటే మా పేరెంట్స్, మా పర్సనల్ ఇష్యూస్ అన్నీ వెనక్కి లాగి మరీను ప్రతిదీ అంటే బ్లేమ్ చేసి మరీ మాట్లాడేవారు సార్. సంజన సార్. సంజన గారు, అంటే ఫైనల్గా మీకు కావాల్సిన న్యాయం ఏంటి? ఎటువంటి న్యాయం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు కలెక్టరేట్కి ఏ న్యాయం కొరకు మీరు వచ్చారు? సార్ మేము మాకైతే ఫస్ట్ మాకు సర్టిఫికెట్స్ కావాలి సార్. మేము కష్టపడ్డాం కాబట్టి అంటే మా శాలరీ, మా స్టైఫండ్ ఒక 2-3 మంత్స్ది ఉండిపోయింది. అది మాత్రం కావాలి. వాళ్ళు మాకు అంటే ఏదో ఇచ్చినా సరే మాకొద్దు. మాకు ఓన్లీ సర్టిఫికెట్ కావాలి అంతే సార్. అంతే. మరికొంతమంది బాధితులు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మరి మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ మహిళలతో పాటు పురుషులు కూడా ఇక్కడ మరి కార్మికులుగా ఉండడం మరి విశేషం. బ్రదర్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క విశాఖ ఫార్మసీలో? ఏం జరుగుతుంది? అసలు మీకు జరిగిన నష్టం ఏమైనా ఉందా? సార్ మేము 2020లో సెంట్రల్ ఫార్మసీ వాళ్ళు అక్కడ డీడీజీకి వాళ్ళు మేము చేసాం సార్. వీళ్ళు వచ్చి అక్కడికి వచ్చి రామారావు అని మేనేజర్ వచ్చారు సార్. ఇలా జాబులు ఉన్నాయి, మీరు రండి, మేము జాబులు ఇస్తామంటే వాళ్ళ డీడీజీకి వాళ్ళేమో ఇక్కడ వచ్చి మాకు చేర్పించారు సార్. చేర్పిస్తే మధ్యాహ్నం భోజనాలు, ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాళ్ళకి 1000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి ఇక్కడ రప్పించారు సార్. ఇప్పుడు మీ బైకుల మీద బయటకు వెళ్తే 1000 ఇస్తే ఆ బైక్ ఎక్కడ పెట్రోల్ అయిపోయినా, దాన్ని నీటికి కడకపోయినా దాన్ని ఒక 1000 రూపీస్ కట్ చేసేవారు సార్. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే అది మా ఇష్టం, మీరు ఇలాగే చేస్తాం, మీరు మాకు చెప్పినట్టు చేయాలి, లేకపోతే ఇక్కడ నుంచి తరిమేస్తామని చెప్పారు సార్. చెప్తే సరే నేను బయటకు వెళ్ళాను కానీ ఫార్మసీలో చేసుకుంటాను, లేదు నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు చేయకు, వెళ్ళిపోయి బయటకు పంపించేసారు. పంపిస్తే ఇక మేము బయటకు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చాను సార్. పోలీస్ కంప్లీట్ ఇస్తే సిఐ గారు కంప్లీట్ ఇస్తే సిఐ గారు కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ సార్. అక్కడ కంప్లీట్ ఇస్తే సిఐ గారు కూడా వాళ్ళు ఏం చెప్తే మీరు అదే చేయాలి, మేమేం చేయలేమనేసి వాళ్ళు పంపిస్తారు సార్. అలా పోలీసులు కూడా న్యాయం చేయలేదు మీకు? అంటే పోలీస్ దగ్గరికి వెళ్ళా సరే మీకు న్యాయం దొరకలేదు అంటున్నారు? దొరకలేదు సార్. 4 సంవత్సరాల నుండి ఇలా తిరుగుతున్నా కానీ ఒక 2 వీక్స్ తిరిగాను సార్. ఎక్కడ సెంట్రల్ ఫార్మసీ నుండి పోలీస్ స్టేషన్కి. నా దగ్గర డబ్బులు లేవనేసరికి నేను మా శ్రీకాకుళం వెళ్ళిపోయాను సార్. తులసిదాస్. ఎవరైతే మరి నాయకులు ఉన్నారో, అంటే ప్రతి కార్మికుడు వెనకాతల ఒకవేళ డిపార్ట్మెంట్లు సహాయం చేయకపోయినా కార్మిక నాయకులు ఉంటారు. ఆ కార్మిక నాయకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీరు ఎప్పటి నుంచి ఇలాంటి కార్మిక వర్గంలో పనిచేస్తున్నారు? ఇలాంటి కార్మికులకు అన్యాయం జరిగేటప్పుడు కూడా మీరు మీ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈరోజు న్యాయ వ్యవస్థ బతుకుంటుందంటే మీలాంటి వాళ్ళు నిలబడబట్టే. ఈరోజు మరి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా మీరు రెక్టిఫై చేస్తారు? నా పేరు తిరుపతిరావు అండి. విశాఖ జిల్లా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క సెంట్రల్ ఫార్మసీ మీద దాదాపు 40 మంది పిల్లలు, అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఇందులో వర్క్ చేస్తూ ఎన్నో వేదనలకు గురయ్యి వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశాఖ ఇదో సెంట్రల్ ఫార్మసీ ఉందో ఒరిజినల్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం పెందుర్తి జాబ్ మేళ కాలేజీ దగ్గర జాబ్ మేళ చేశారు. అలాగే కొంతమంది రెడ్డిస్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు జాబ్ మేళ నిర్వహించారు. వీళ్ళందరినీ కూడా ఒక మాయ మాటలు చెప్పి ఇందులో జాయిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే చెప్పారో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటలు అంటే 12 గంటలు పనిదినమని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 24 గంటలు పని చేయించుకొని వీళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలకు కూడా సార్ నాకు ఈరోజు బాగోలేదంటే నువ్వు సచ్చిన డ్యూటీ చేయాల్సిందే, డ్యూటీ చేస్తే కానీ నీకు డబ్బులు పడవు. అలాగే ప్రతి నెల 10వ తేదీన ఇస్తామని శాలరీ ఏ ఒక్క నెల కూడా ఈ ఒక్క పిల్లలకు కూడా 10వ తేదీన ఒక్కరోజు కూడా వేయలేదు. అలాగే ఈఎఫ్ఐ కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఎటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్మికులకి ఏవైతే ఉన్నాయో హక్కులు, ఆ హక్కులు కూడా ఏవి కూడా రానివ్వకుండా ఈ యొక్క సెంట్రల్ ఫార్మసీ యాజమాన్యం అనేది వేధిస్తుంది. ముఖ్యంగా సెంట్రల్ ఫార్మసీ యాజమాన్యం ఒక కుటుంబ పాలన. ఎవరైతే గౌతమ్ కానీ, ఆ మూర్తి గారు కానీ, శారద కానీ, గణేష్ గారు కానీ వాళ్ళ నలుగురు కూడా ఈ యొక్క పిల్లల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి పిల్లలందరినీ కూడా ఎవరు వల్గర్ లాంగ్వేజ్ అనమాట, ఏం మాట్లాడకూడదు మీడియా ముందు మాట్లాడకూడని విషయాలు కూడా మాట్లాడి పిల్లల చేత అలా పనిచేయించారు. ఈ రోజు నా సర్టిఫికేట్ నాకు ఇవ్వండి, నేను పని చేయలేను, నా ఆరోగ్యం బాగోలేదు అంటే మీ సర్టిఫికేట్లు ఇవ్వం, మీ దిక్కుని చోటు చెప్పుకోండి, మీరు ₹1,00,000 కట్టండి. లేదా ఫస్ట్ ఏమైతే చెప్పారో అక్కడ ఫ్రీ ఫుడ్ ఉంటుంది, ఫ్రీ యొక్క అలవెన్స్ ఏవైతే ఉంటాయో మీకు వసతి అవన్నీ కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు సెంట్రల్ ఫార్మసీకి ఇచ్చిన యూనిఫామ్కి కూడా ₹3,000 బిల్లు వేస్తున్నారు. ఆ బిల్లులు ఎక్కడ కొట్టుకోగలరు? ఆ డబ్బులు లేకే కదా మీ దగ్గర పనిచేస్తున్నారు. మీ దగ్గర పనిచేసేటప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళ యొక్క రక్త మాంసాలు పిండి కార్మికులు అయితే చిన్న పిల్లలు 18 సంవత్సరాలు నిండిన పిల్లలు వీళ్ళకి ఏదైతే ఇప్పుడు కూడా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళ మైండ్ మెచ్యూరిటీని మీరు ఇచ్చేసుకొని మీరు లాభాలు గెలిచి రోజుకు 10 లక్షలు 15 లక్షల రూపాయలు వ్యాపారం చేసుకొని వీళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా వీళ్ళని నడి రోడ్డు మీద పడేసి వీళ్ళకి ఇప్పుడు కాలేజీలో చదవాలంటే సర్టిఫికేట్లు కావాలి, ఏ ఉద్యోగం చేసుకోవాలంటే సర్టిఫికేట్లు కావాలి, అవేవి లేకుండా
ఎటువంటి ముఖ్యంగా గౌతమ్ ఎవరైతే ఉన్నారో మన పిల్లల్లోనే ఈ యొక్క ఆడపిల్లల్లోనే కొంతమంది మీద లైంగిక వేధింపులు కూడా పాల్పడ్డాడు. ఆ లైంగిక వేధింపులు కానీ నిజంగా కానీ మీరు ఈ యొక్క కలెక్టర్ గారికి అదే కంప్లైంట్ ఇచ్చాం. ఆ లైంగిక వేధింపులు పాల్పడిన వాడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి ఈ యొక్క సెంట్రల్ ఫార్మసీని మూయించకపోతే మా యొక్క కార్మిక సంఘాలన్నీ కూడా, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ వచ్చి ఈ యొక్క పిల్లలకి న్యాయం చేకూరుస్తామండి. అదే సెంట్రల్ ఫార్మసీ ముందు ధర్నా చేసి వీళ్ళ యొక్క సర్టిఫికేట్లు కానీ, వీళ్ళకి రావాల్సిన జీత బకాయిలు కానీ, వీళ్ళకి రావాల్సిన పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ అన్నీ కూడా వచ్చే వరకు ఈ యొక్క పోరాటం చేస్తామని ముఖ్యంగా సెంట్రల్ ఫార్మసీ యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. రైట్ అండి. ఓ మాట చెప్పండి. అంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళ సమస్య ఉందో, వీళ్ళ సమస్యను బట్టి ఈరోజు ఈఎస్సీ కూడా లేదంట, పిఎఫ్ లేదంట. అంటే లేబర్ యాక్ట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు మీలాంటి కార్మిక చట్టాలు ఏం చేస్తారు? ఈ రోజు వరకు కూడా మాకు ఈ విషయం తెలియదు. పిల్లలు ఇప్పుడు ఒకటయ్యి మా దగ్గరికి వచ్చారు. మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందుకని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గారి దగ్గర పిల్లలందరి చేత కూడా మెమరాండం తీసుకొని వ్యక్తులుగా కూడా అందరి తరపున మీకు ఏం జరిగింది, సో అండ్ సో మీకు ఏం జరిగింది, అసలు యాక్చువల్గా 8 గంటల పనిదినం, అలాంటిది 12 గంటల పనిదినం చేశారు. దీన్ని అది కాకుండా 24 గంటలు పనిచేశారని చెప్పి మేము ఒక పక్క లేబర్ డిపార్ట్మెంట్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు కలెక్టర్ గారు కూడా చెప్పారు, లేబర్ ఆఫీస్కి పంపించారు కూడా, మా ముందే చెప్పారు. లేబర్ ఆఫీస్ కూడా మేము పంపిస్తాం. ఈ నిజాయితీగా ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం సెంట్రల్ ఫార్మసీ మీద కలెక్టర్ గారు హామీ ఇచ్చారు సార్. ఒకవేళ ఈ హామీ కానీ ఏమాత్రం తేడా వస్తే తప్పనిసరిగా పెద్ద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంతమంది జీవితాలు ఆధారపడినాయి. ఎక్కడో భారతపురం నుంచి, రాజమండ్రి నుంచి, శ్రీకాకుళం నుంచి వచ్చి, పలాస చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఒక కడుపు జరకే కదండి ఇక్కడ పనిచేస్తున్నారు. ఆ కడుపు జరక పనిచేసిన వాళ్ళు మా కడుపులు కొట్టి, మా పిల్లల యొక్క కడుపులు కొట్టి ఇంతమంది కార్మికులు పొట్టలు కొట్టి వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదని చెప్పి హెచ్చరిస్తూ ఈ యొక్క సెంట్రల్ ఫార్మసీని ఇక్కడ ఎవరైతే సర్టిఫికేట్లు అన్నీ రావాలి, తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన జీతాలు బ్యాలెన్స్ ఇవ్వాలి, వీళ్ళ మీద లైంగిక దాడులు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, పోక్సో యాక్ట్ ప్రకారం ఆయన లోపల వేయాలి, సెంట్రల్ ఫార్మసీని ఊహించాలి. ఎందుకంటే ఇంతమంది పిల్లలకి ఇంత క్షోభ అనుభవిస్తున్నారంటే, ఇంతమంది పేరెంట్స్ ఈ రోజు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దీనికి పూర్తి కారణం ఈ సెంట్రల్ ఫార్మసీ యాజమాన్యం. ఈ సెంట్రల్ ఫార్మసీ యాజమాన్యంపై కలెక్టర్ గారు, దాదాపు పోలీస్ కమిషనర్ గారు అందరూ కూడా చర్యలు తీసుకొని ఈ సెంట్రల్ ఫార్మసీకి చర్యలు తీసుకొని పిల్లలందరికీ న్యాయం చేకూరుస్తారని మా యొక్క భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున పిల్లలందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తోడుంటామని చెప్పేసి మేము చెప్తున్నాం. నా పేరు తిరుపతిరావు అండి, భారత కార్మిక సంఘం. తిరుపతిరావు గారు, కామన్గా ఈ ఫార్మసీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మెడికల్ స్టోర్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఇందులో హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఉంటాయి. ఈ హోల్సేల్ అండ్ రిటైల్లో ఈరోజు కొన్ని వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఒక పావలా మెడిసిన్, అంటే ఒక మెడిసిన్ పెట్టి మనకు కొంటే, పావలా కొంటే ఎవరు డీలర్, ఎవరైతే రిటైలర్ ఉన్నారో రిటైలర్ కొంటే అది 30 లాభం వేసి దగ్గర రూపాయికి అమ్ముతారు. అంటే రూపాయికి అమ్మినప్పుడు వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క మెడికల్ స్టోర్ నుంచి సంపాదిస్తుంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవట్లేదు. రెండోది, ఎవరైతే మెడికల్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క హోల్సేల్ మీద, అంటే హోల్సేల్ మీద అంతా మెడికల్ ఆఫీసర్లు చూస్తారు, మెడికల్ స్టోర్ల మీద అంతా డ్రగ్ ఇన్స్పెక్టర్లు చూస్తారు. వీళ్ళు ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. మరి ఇక్కడ ఇంత కార్మిక అంటే నష్టం జరుగుతున్నా, కార్మికులు గొడ్ల అంటే కష్టపడి పనిచేస్తున్నా సరే లేబర్ యాక్ట్ చర్యలు తీసుకోవట్లేదు. కారణాలేంటి? అంటే వీళ్ళు ఏమైనా లంచాలకు బానిసలు అవుతున్నారు? ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చీకటి భాగవతం. ఇక్కడ చీకటి భాగవతం అనేది ఈ రోజు వరకు బయటకు రాలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఒక అద్దాల మేడే కనిపిస్తుంది తప్ప ఆ లోపల ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా ఈ మీడియా ద్వారా ఈ రోజుకైనా సరే, ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ అవనివ్వండి, లేబర్ డిపార్ట్మెంట్ అయినా, ఇప్పుడు ఏదైతే ఇక్కడ 40 మంది బాధితులు ఉన్నారు, ఏ ఒక్కరినైనా జరగండి అడిగితే వాళ్ళందరూ చెప్తారు అక్కడ ఏం జరుగుతుంది అనేది. బయట కనిపించే అద్దాల మేడ కాదు అది, అది పెద్ద బూత్ బంగ్లాలా తయారవుతుంది. అది నిజంగానూ ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు ఫిర్యాదు ద్వారా వాళ్ళకి కూడా ఏదైతే రెమరెండం ఇవ్వాలో వాళ్ళు కలెక్టర్ ద్వారా చెప్పారు. అలాగే లేబర్ డిపార్ట్మెంట్కి కూడా ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ ఒకేసారి రైడ్ చేసి ఈ యొక్క సెంట్రల్ ఫార్మసీలో హోల్సేల్ అంటే 24/7 నైట్ టైం కూడా పిల్లలు డ్యూటీ చేస్తారు. రాత్రులు పడుకున్న వాళ్ళు కూడా లేపేసి మరి తీసుకెళ్తున్నారు. ఇప్పుడే ఆ పిల్లలు చెప్పారు అదే విషయం. అది కరెక్ట్గా ఎక్కడా లేదు. అది ఎక్కడనేది ఎందుకంటే 12 గంటల డ్యూటీ, 8 గంటల డ్యూటీ ఉన్నది. కానీ ఇక్కడ 24 గంటలు కూడా కనీసం ఆ ఓటీలు ఇస్తున్నారు, ఆ ఓటీలు కూడా ఇవ్వట్లేదు. ఆ ఓటీలు ఇవ్వకుండా పిల్లల్ని శారీరకంగా ఎంత వేధిస్తున్నారంటే అక్కడ చేయడం, ఇక్కడ చేయడం. ముఖ్యంగా గౌతమ్ గడు ఎక్కడ చేయడం ఇదే పిల్లలు కొంతమందిని. వాడిని నిజంగా చెప్పి ఆ మహిళా సంఘంలో ఈ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు కూడా నడి రోడ్డు మీద ఇచ్చి కొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ పిల్ల జరిగినట్టు ఇంకో పిల్ల జరగకూడదు. ఇప్పుడు దాదాపు ఇంకో 30 మంది ఉన్నారు. ఆ 30 మందిలో ఎవరికి కూడా ఇలాంటి నష్టాలు జరగకూడదు. దాదాపు లైంగిక దాడికి ముఖ్యంగా గౌతమ్ గడే కారణం. ఆ లైంగిక దాడి అనేది ఆడు చేయడం బట్టే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మిగతా ఆడపిల్లలందరూ ఆ తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. గౌతమ్ అనేది ఆ ఎవరైతే 4 ఫ్యామిలీలో ఉన్నారో అక్కడ
మేనేజర్ అండి, అక్కడ మేనేజర్ ప్రెజెంట్ అయితే అక్కడ డైరెక్టర్ సార్, సెంట్రల్ ఫార్మసీ డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్. రైట్. మరి గౌతమ్ లాంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యాజమాన్యం అంటే వీళ్ళందరూ యాజమాన్యం, ఇటువంటి యాజమాన్యాల మీద అంటే ఇటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులు నష్టం కలిగిస్తున్న యాజమాన్యాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా ఏదైతే అక్కడ కాజా రామారావు గాని ఇంకో డైరెక్టర్ ఉన్నారండి, ఈ గౌతమ్ మీద ఏం కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళ ఫ్యామిలీకి అనుకూలంగా ఉంటున్నారు తప్ప ఈ 40 మంది కార్మికులకు అనుకూలంగా ఎప్పుడూ లేరండి. వాళ్ళు చెప్పేది నిజమైనా సరే వీళ్ళనే తప్పుపడుతూ మీరు చేసిందే తప్పు, ఆయన ఏం చెప్తే అదే కరెక్ట్. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా ఇటువంటి చర్యలు కనబడుతున్నాయి కదా, దీన్ని ఎలా చూడొచ్చు? ప్రజెంట్ ఏదైతే ఇంత ముందు వైసీపీ పాలనకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో దానికి కూడా ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ గవర్నమెంట్ ఈ అందరి పిల్లలకి న్యాయం చేకూర్చాలని చెప్పేసి ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారికి కూడా ఈ విషయం తెలియజేయాలి, తెలుస్తుంది కూడా. మీలాంటి ఆడపిల్లండి, దీని వెనకాతలు ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయా ఈ యాజమాన్యం వెనక? ఆ విషయం మాకు తెలియదండి, కాకపోతే ఇంతకు ముందనే తెలిసింది ఆ విషయం. ఎందుకంటే అక్కడ అందరికీ తెలిసింది పబ్లిక్ గా అమర్నాథ్ గారి ఫోటో ఉండేది అక్కడ ఒకప్పుడు, ఇప్పుడైతే తీస్తారు. మరి అమర్నాథ్ గారి ఫోటో ఆయన అభిమానం మీద ఎంచుకున్నారో వ్యక్తిగత అభిమానం మాకైతే తెలియదు. ఫోటో ఉన్నంత మాత్రం ఆయన అవ్వదు కదా, అభిమానంగా కూడా ఎంచుకోవచ్చు కదా. రైట్. మరి ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అది చెప్పండి. ఎప్పుడైనా సరే కార్మికులకు కానీ ఇలాంటి విద్యార్థులకు కానీ ఎప్పుడు నష్టం జరిగినా సరే ఇలాంటి సెంట్రల్ ఫార్మసీ యొక్క లైసెన్స్ రద్దు చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పిల్లల జీవితాలతో ఆడుతున్నారు, పిల్లల సర్టిఫికేట్లు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోకూడదని హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేస్తే సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందే. ఏ సంస్థకు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవాలని రూల్ లేదు, ఎక్కడ కూడా అడిగిన వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వాలి, ఎటువంటి షరతులు లేకుండా సర్టిఫికేట్లు ఇవ్వాల్సి అని హైకోర్టు అడ్వకేట్లే చెప్తున్నారండి. కానీ ఈ యొక్క సెంట్రల్ ఫార్మసీ అవన్నీ కూడా పక్కన తోసేసి కావాలని వేధిస్తుందండి. సర్టిఫికేట్లు ఇస్తే ₹1,00,000 కట్టండి, 2 లక్షలు కట్టండి, ఎక్కడ కడతారండి 2 లక్షలు? మీ దగ్గర 2 లక్షలు ఉంటే మీ దగ్గర ఎందుకు ఉద్యోగం చేయాలి? ₹10,000 జీతానికి ₹10,000 జీతం అనేది మీరు పెట్టిందే. కానీ కార్మిక చట్టాలు ఏం చెప్తున్నాయి? మినిమం ఏదైతే ఉందో ₹18,000 మినిమం ఇవ్వాలి. కానీ ఏ రోజు కూడా 18,000 ఇచ్చేది లేదు. 10,000 అన్నారు, 13,000 అన్నారు, 15,000 అన్నారు, ఓటీ లేదు, ఏ ఎక్స్ట్రా కూడా ఏ ఇచ్చేది లేదు. ఆ ఇచ్చే డబ్బులు కూడా మీరు ఏం చేశారు? యూనిఫామ్ వేయలేదు, టక్ వేయలేదు, షూ వేయలేదు అని చెప్పేసి ఇచ్చే 10,000లో కూడా ₹4,000 కట్ చేస్తే ₹6,000 వాళ్ళ కుటుంబాన్ని ఏం పోషిస్తారండి? ముఖ్యంగా ఈ యొక్క సెంట్రల్ ఫార్మసీ ఆగడాలు ఇప్పటికైనా సరే ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్కడ ఏం జరుగుతుందనేది న్యాయ విచారణ జరిపించి పిల్లలందరికీ న్యాయం చేసి వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు వాళ్ళకి రావాల్సిన జీతాలు ఇప్పిస్తారని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామండి. ఇంకా చెయ్యని పక్షంలో కంపల్సరీగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుంది. కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అన్ని కలిసి ఇదే సెంట్రల్ ఫార్మసీ ముందు కూర్చొని పెద్ద ఎత్తున ఉద్యమించకపోతే తప్పనిసరిగా ఉద్యమిస్తామని సెంట్రల్ ఫార్మసీ ఆధ్వర్యానికి హెచ్చరిస్తున్నాం సార్. వినోద్, పరిస్థితి అయితే ఇది. ఎందుకనంటే ఈరోజు లేబర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. రెండోది, వీరి మీద ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో సో మరి ఒక రిటైల్ షాప్ అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్లు పనిచేయాలి, ఒకవేళ హోల్సేల్ షాప్ అయితే కంపల్సరీ ఎవరైతే మెడికల్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు పనిచేయాలి. వారు చర్యలు తీసుకోవాలంటే కనబడుతుంది. కారణాలు ఏమంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక పక్క లేబర్ విధానం చూస్తే 8 అవర్స్ కార్మికుడికి ఉండాలి, పనిదినం గంటలు ఏవైతే ఉన్నాయో 8 గంటలు తప్పితే మరి ఒకవేళ ఓటీ అవర్లోకి వెళ్తే అది ఒక 12 అవర్స్కి వెళ్తుంది. ఈ రెండింటికి మించి 24 గంటలు కూడా పని చెప్తూ రెస్ట్ అవర్లో కూడా రాత్రి పడుకున్న సమయంలో కూడా ఫోన్లు చేసి లేపి మరి ఎక్కడైతే హాస్టల్లో వీరు తలదాచుకుంటున్నారో హాస్టల్ నుంచి రప్పించి మరి అంటే కార్మికుల యొక్క హక్కుల్ని వీళ్ళందరూ హరిస్తారని చెప్పాలి. మరి ఇటువంటి వారిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ప్రస్తుతం దృష్టి పెట్టకపోతే వీలైతే బయటకు వచ్చారు, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది బయటికి రాని వాళ్ళు మగ్గిపోతున్నారు. కార్మికులుగా పని చేసుకొని అక్కడే యజమానులకు భయపడి అక్కడే ఆఖరికాల జీవాలు కూడా క్లోజ్ చేసుకుంటున్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకొని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.